సో బన్నీవాస్ గారు, వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అమ్మ, చాలా రోజుల తర్వాత ఎర్లీగా స్టేజ్ మీద అరవింద్ గారు కంగారు పెట్టుకున్న టైం దొరికింది. అలాగే ఎక్కువ టైం కూడా తీసుకోను. ఎప్పుడు కూడా లాస్ట్కి వచ్చినప్పుడు మా అందరికి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ తండేలు కథ 5 సంవత్సరాల జర్నీ, అద్భుతమైన జర్నీ. ఈ జర్నీలో చాలామందిని కలిసాము, చాలామందితో మాట్లాడాము, చాలా ఊర్లు తిరిగాము. వాళ్ళందరి స్టోరీస్ వింటూ నేను లైఫ్లో చాలా నేర్చుకున్నాను వాళ్ళందరి దగ్గర నుంచి కూడా. అంటే ఒక కష్టంలో ఎలా నిలబడాలి, మనం చూసే కష్టాలు నథింగ్ వాళ్ళు చూసిన కష్టాల ముందు అని చెప్పి, మాకు ఎక్కడన్నా లో వచ్చినా కూడా అట్లాంటి సమయాల్లో వాళ్ళు చెప్పిన స్టోరీస్ కానీ, వాళ్ళు పడ్డ కష్టాలు కానీ అన్నీ తెలుసుకుని ఇన్స్పిరేషన్ వచ్చేది మాకు. ఈ కథ అంటే ఇదేదో పుట్టించిన కథ కాదు, నిజంగా జరిగిన కథ. అట్లాంటి ఒక మంచి కథతో వచ్చి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ఫస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఇంత మంచి కథని ఆదరించినందుకు, ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మా గీతార్స్ తరపున నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మీరు ఇచ్చిన మాకు ధైర్యం, ఎంత ధైర్యం అంటే ఒక హానెస్ట్ కథ, ఒక మంచి కథ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాని ఎంత మంచి విజయం చేకూరుస్తారో ఈ సినిమా ద్వారా మాకు అందరికీ కూడా మీరందరూ కూడా చెప్పినందుకు నిజంగా తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి కూడా, అంటే ఇట్లాంటి రియల్ కథలు తీస్తే మేమందరం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామనే ధైర్యం తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా తెలుగు ఇండస్ట్రీ తరపున కూడా నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. అదేవిధంగా నాగార్జున సార్, ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ, అంత పెద్ద ఫ్యామిలీలో అరవింద్ గారు ప్రజెంటర్గా ఉండి నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏ మాత్రం సంకోచం లేకుండా నాకు చైతన్య గారిని అప్పచెప్పారు. దానికి రిటర్న్ గిఫ్ట్గా ఈరోజు చైతన్య గారికి ఇంత మంచి హిట్, నిజంగా నా మనస్ఫూర్తిగా కోరికని చాలా కష్టపడి ఈ సినిమాని చేసాము. దీంతోపాటు డెఫినెట్గా 100 crores అనేది చైతన్య నా క్లబ్లోకి కూర్చోబెడతాం మేము. ఇంచుమించి వెళ్ళిపోయాం, దగ్గర దాకా వెళ్ళిపోతున్నాము. నాకు తెలిసి ఇంకొక 5-6 daysలో 100 crores క్లబ్లోకి వెల్కమ్ టు చైతన్య అని పోస్టర్ మాత్రం 100% వేస్తాము 100 crores క్లబ్కి. అండ్ ఎంత మంచి ఈవెంట్ చేసామో అంత పెద్ద ఈవెంట్ ఆయన 100 crores క్లబ్లో కూడా నడిపించి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తాం ఆ రోజు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చిన ఆ చిన్న ఓతంతో నా కెరియర్ స్టార్ట్ అయింది. ఈరోజు ఇంత మంచి సినిమా చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. మొత్తానికి అల్లు, అక్కినేని ఈ రెండు మాత్రం 100% లవ్ కానీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కానీ, ఇప్పుడు తండేలు కానీ, ఇంకో మీరు ఒక్కళ్ళే మిగిలారు మాకు. మీరు కూడా తొందరలో గేదార్స్కి డేట్లు ఇస్తే ఈ అన్నింటికన్నా కూడా పెద్ద సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొడదాం సార్. అరవింద్ గారు, మీ తరపున నేను అడిగేస్తాను నాగార్జున గారిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు, ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ 2 years. అంటే ఒక చిన్న మాటతో స్టార్ట్ అయిన మన ఈ కథ, ఒక పెళ్లి కార్డు ఇస్తానికి ఆయన దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిన ఒక చిన్న